Now, under Unit 1, Family, a reading, what we have is this tattered blanket. Tattered అంటే చిరిగిపోయిన, బ్లాంకెట్ దుప్పటి, చినిగిన దుప్పటి లేదా చినిగిన కంబళి. అంటే ఈ చిరిగిపోవడం దుప్పటి గురించి కథ ఏంటి అంటే ఇంతకుముందు చెప్పాను, ఏదైనా కథా వస్తువు అవ్వగలదు అని. అంటే దిస్ కెన్ ఆల్సో బీ అన్ ఐటమ్ ఆన్ విచ్ వీ కెన్ రైట్ స్టోరీ. రాయగలగాలి అంతే. రాయడం అనేది కళ. దీని గురించి రాయగలిగితే కళ, ఇట్ ఇస్ అన్ ఆర్ట్. సో టు ఎంజాయ్ ఏ స్టోరీ ఆల్సో ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అగైన్. ఆ రాసిన కథని కూడా ఎంజాయ్ చేయగలగాలి. సో వెన్ ఎవర్ వీఆర్ లెర్నింగ్ ఎనీ లాంగ్వేజ్ వీ షుడ్ ఎంజాయ్ ఇట్ ఫస్ట్. ఆ ఎంజాయ్మెంట్ వస్తేనే మనం ఆ లాంగ్వేజ్ని నేర్చుకోగలుగుతాం. దాంట్లో లోతుపాతలు ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఇంగ్లీష్ మనకు ఎందుకు కష్టంగా ఉంది అంటే మనం వీఆర్ నాట్ ఎంజాయింగ్. అది ఇంగ్లీష్ ఒక్కటే కష్టంగా ఉందా? ఐఎమ్ వెరీ సారీ టు సే నాట్ ఓన్లీ ద ఇంగ్లీష్ బట్ ఆల్సో తెలుగు, ఎనీ లాంగ్వేజ్, సో కాల్డ్ మదర్ లాంగ్వేజ్ we say. So called we call the mother languages, and are you aware of your own language అని గట్టిగా అడిగితే ప్రతి వార్తలకు ఆన్సరు నోవే వస్తుంది. వై? సమ్వేర్ సమ్ ఎమినెంట్ పర్సనాలిటీ టోల్డ్, ఐ స్టిల్ రిమెంబర్ నౌ, ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నారు. అంటే ఏంటి? ఇంట్లో లాంగ్వేజ్ ఏంటి, ఆ ఇంట్లో లాంగ్వేజ్కి ఎంత బ్యూటీ ఉంది, ఎన్ని మలుపులు తిరుగుతోంది అని నేర్చుకుంటే రచ్చ గెలవడం అంటే బయట గెలవడం. ఆ బయట తరక లాంగ్వేజ్ కూడా మనకు వచ్చేస్తాయి. అన్లెస్ యూ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్, యూ కెనాట్ లెర్న్ అదర్ లాంగ్వేజెస్. వై ఆర్ యూ నాట్ లెర్నింగ్, కుడ్ నాట్ లెర్న్ యువర్ ఓన్ లాంగ్వేజ్? అవసరం పడట్లేదు సార్. నేర్చుకోవడం ఏంటి, మనం తెలుగు నేర్చుకోవడం ఏంటి, తెలుగు నాకు తెలుసు కదా. ఇవి రెండు కారణాలు. ఒకటి అవసరం పడట్లేదు, రెండు తెలుగు నేర్చుకోవడం ఏంటి, తెలుగు నా భాషే కదా అని ఒక మనకి చిన్న గర్వం ఉంటుంది. దానివల్ల మనకు రావట్లా. నాకు వచ్చును అని ఎవ్వడు అనుకోకూడదు. నాకు రాదు నేర్చుకుంటాను అని ప్రతివాడు అనుకోవాలి. ప్రతివాడు అంటే ఈవెన్ అట్ మై ఏజ్. ఐ షుడ్ నాట్ సే ఐ నో ఎవ్రీథింగ్. నో, నో బడీ ఈజ్ మాస్టర్. కోई भी अरफन मौला नहीं है. अरफन मौला అంటే ఈ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మేబీ జాక్ ఆఫ్ వన్ ఆర్ట్, కెనాట్ బి ఏ మాస్టర్ ఆఫ్ ఆల్. నో, రైట్? సో ఈ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మనకి తెలుగు రావాలి. అయితే ఆ తెలుగు కథలనే మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఎట్లా బాగుంటుంది కదా? అంటే ఒత్తి తెలుగు కథలనే మనం ట్రాన్స్లేట్ చేసి చదువుకోవాలా? కాదు. కొన్ని కేరళ కథలు కూడా మనకి ఇంగ్లీష్లో వస్తాయి. 8th క్లాస్లో ఒకటి ఉన్నది, 9th క్లాస్లో ఒకటి ఉన్నది, రైట్? అలాగా మనకి పరభాష నుంచి వచ్చిన కథలు కానీ మనం చదువుకుంటే ఆ భాష తలకి తత్వం ఏమిటి, దాని లోతుపాత్ర ఏంటో తెలుస్తాయి మనకి. సో హియర్ టాటర్డ్ బ్లాంకెట్ గురించి చెప్తూ నేను భాష గురించి చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. అయితే ఆ టాటర్డ్ బ్లాంకెట్కి ఇచ్చిన మహత్వం ఏమిటి? ఆ టాటర్ బ్లాంకెట్ ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తోంది ఇక్కడ. అంటే ఇది టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సింబాలిజం ఫర్ ది ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో అందరూ విడిపోతారు, ముక్కలు చెక్కలు అయిపోయి ఫ్యామిలీ విడిపోతుంది. అట్లాంటి ముక్కలు చెక్కలు అయిపోయిన ఫ్యామిలీ గురించి ఇక్కడ చెప్పబడింది కాబట్టి టాటర్డ్ బ్లాంకెట్ అని చెప్పబడింది. మీన్స్ ది టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సింబాలిజం. వాట్ ఈజ్ సింబాలిజం? ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది లిటరరీ డివైసెస్. ఒక దాన్ని ప్రస్తుతీకరించడం ఇంకో దాంతో. ఒక ఫ్యామిలీని అంటే చిన్న భిన్నం అయిపోయిన ఫ్యామిలీని ఒక చిరిగిపోయిన దుప్పటితో ఇక్కడ రైటరు కమలా దాసు ఆమె చెప్పింది. చెప్పడంలో బ్యూటీ మనం చూస్తే ఆహా ఇలాంటి కథలు కూడా ఉన్నాయా అనిపిస్తుంది. అయితే ఇక్కడ చిన్న పొరపాటు ఏం జరిగింది అంటే 8th క్లాస్ స్టూడెంట్స్కి ఇంత బాధాకరమైన స్టోరీ మొట్టమొదట్లో ఓపెన్ చేయాలా, అలా ఓపెన్ చేయకపోతే ఇంకెప్పుడు చెప్పాలి అన్నది రెండోది కూడా. వెంటనే సమాధానం. సో ఇప్పుడు నాజుగ్గా ఉన్నారు కాబట్టి పిల్లలు ఇప్పుడే నాజూకత్వం ఫ్యామిలీలోను అని మన కుటుంబంలో ఉన్న నాజూకత్వం ఏమిటో ఇప్పుడే పిల్లలకి తెలియాలి.
అందుకు ఇంత గంభీరమైనటువంటి స్టోరీని ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ పెట్టబడింది. సో లెట్ us learn about our writer now. She is Kamala Das. Her mother and father, they are also well literate and they are the Malayalam writers. Because పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని, అంటే ఏ వంశం నుంచి వస్తే ఆ వంశంతో ఒక మాట మాట్లాడతాడు అని. అంటే సినిమా వంశం నుంచి వచ్చాడు అనుకోండి, అతను సినిమాలోనే యాక్ట్ చేస్తూ ఉంటాడు. లేదు బిజినెస్ మ్యాన్ వచ్చాడు అనుకోండి, బిజినెస్ నుంచి అతను బిజినెస్సే చేస్తాడు. రైట్. మా పిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుంచి టీచర్ లాగే యాక్ట్ చేస్తుండేవారు. అండ్ మై ఎల్డర్ డాటర్ ఈజ్ ఆల్సో ఏ టీచర్. చూడండి అట్లాగే ఉంటుంది, అంటే ఫ్యామిలీ తాలూకా కొత్తత్వం. అండ్ అగైన్ మై ఫాదర్ వాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్ అండ్ ఐ బికమ్ ఇంగ్లీష్ టీచర్. అలాగ వారసత్వం వస్తుంది. అలాగా ఆ వారసత్వం ఆమె పుచ్చుకొని షీ హెస్ బికమ్ ఇంటర్నేషనల్లీ రినౌండ్, ఇంటర్నేషనల్లీ నోన్ పర్సనాలిటీ షీ ఈజ్. అండ్ షీ రైట్స్, షీ ఈజ్ ఎ పోయిటెస్, స్టోరీ రైటర్ అండ్ నావలిస్ట్ ఆల్సో. And she has talked about some very, what we can say, very soft issues of the children, school going children, kindergarten teacher and the kindergarten student. ఆ ఇద్దరి తరగతి సంబంధం ఎట్లా ఉంటుంది, ఆ సంబంధం ఎప్పుడు స్ట్రాండ్ అయిపోతుంది, ఆ సంబంధం ఎప్పుడు విడిపోతుంది. అంటే టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆ టీచర్ ఏమొచ్చి హీ షుడ్ అండర్స్టాండ్, ఆ లెవెల్లోకి వెళ్ళాలి. మన కేజీ క్లాస్కి లేడీ టీచర్ని తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాము? బికాజ్ షీ ఈజ్ మోర్ మదర్లీ. షీ నోస్ ఓన్లీ టు లవ్ ది చిల్డ్రన్, షీ డజంట్ నో టు హేట్ ది చిల్డ్రన్. కానీ అక్కడ పరిస్థితుల్లోనూ ఆమెకి, అంటే మన పోయిటర్స్కే, ఆ టీచర్ కొంచెం హ్యార్ష్గా కనపడింది. ఏదో పిక్నిక్ వెళ్ళినప్పుడు ఈమెమో వచ్చి తన లోకంలో ఉంటూ ఎక్కడో తిరిగింది. తర్వాత ఆ పిక్నిక్లోనూ పిల్లలందరూ జమ అయిపోయి ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చినప్పటికీ ఈమె కనపడలే. ఆ పరిస్థితిలోనూ ఎంత తల్లి అయినా సరే కొంచెం అరుస్తారు పిల్లల మీద. ఆ టీచర్ అరిచిందట ఆమె మీద. అరిస్తే అప్పటి నుంచి టీచర్ అంటే ఆమె కొంచెం ఒక చిన్న యావగింపు వచ్చింది. దాని గురించి ఆమె మేబీ ఇట్ ఈస్ అపాలజైజెస్ ఆర్ మేబీ ఇట్ ఈస్ అర్ రిమోర్స్ లాటర్, వాట్స్ ఎవర్, షీ హాజ్ రిటన్ ఏ పోయం, వెరీ బ్యూటిఫుల్ పోయం షీ హాజ్ రిటన్. రైట్. అండ్ నౌ ద స్టోరీ, టాటర్డ్ బ్లాంకెట్, చిన్న భిన్నం అయిపోయినటువంటి ఫ్యామిలీ గురించి. ఇవాళ రేపు చూస్తే గ్రాండ్ పేరెంట్స్ ఊళ్ళో ఉంటారు అండ్ పేరెంట్స్ విల్ బీ హియర్. అండ్ ది కల్చర్ హెస్ బికమ్ వాట్ ఐ హ్యావ్ నేమ్డ్ ఇట్ అపార్ట్మెంట్ కల్చర్ అని ఒక పేరు పెట్టాను దానికి. అంటే అపార్ట్మెంట్ కల్చర్ అంటే ఏంటి? ఆ పక్క అపార్ట్మెంట్లో ఎవడున్నారో నాకు అనవసరం, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అన్నది అతనికి అనవసరం. అతను ఎన్ని గంటలకు ఇంటికి వస్తాడు, ఎన్ని గంటలకు పోతాడు, ఇవన్నీ కూడా చూసి నేను క్రిటిసైజ్ చేస్తూ ఉంటాను. ఏంట్రా మనిషి ఎప్పుడు ఇంట్లో ఉంటాడు, ఎప్పుడు చూసినా అతను తాళం వేసే ఉంటుంది కదా అని క్రిటిసైజ్ చేస్తాను. కానీ అతనికి ఏమిటి అవసరం, జబ్బుతో ఉన్నాడా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా, బాధపడ్డా, అతనికి యాక్సిడెంట్ అయిందా, ఐ డోంట్ బాదర్ ఆల్ దీస్ థింగ్స్.